Hello students, welcome to GNV Competitive Coaching. English లో previous year question paper. సో ఎపిటెట్ లో 15/10/2024 మార్నింగ్ షిఫ్ట్ లో జరిగిన ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ పేపర్ కి సంబంధించిన 30 ప్రీవియస్ బిట్స్ ని మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దాము. సో దిస్ ఇస్ ద 14th క్వశ్చన్ పేపర్. ఇంకా 13 క్వశ్చన్ పేపర్స్ దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఛానల్ పేజ్ లో ఉన్నాయి, లేదా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. లింక్స్ ఉన్నాయి, షేర్ చేస్తాను, వాటితోనే యాక్సెస్ చేయండి. సో వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే ప్రతి బిట్ మీకు ఇంపార్టెంట్. ప్రతి బిట్ లో కూడా 4 ఆప్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ అండ్ వై రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని. సో కాబట్టి వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో డైరెక్ట్ క్వశ్చన్ లోకి వెళ్తే, వెన్ ద నాజీస్ కేమ్ టు పవర్ ఇన్ జర్మనీ ఇన్ 1933, ఐన్స్టీన్ ఎమిగ్రేటెడ్ టు యునైటెడ్ స్టేట్స్. సో ఎమిగ్రేటెడ్ అనే పదానికి అర్థము ఏంటని అడుగుతున్నాడు, మీనింగ్ అడుగుతున్నాడు. సో నాజీలు జర్మనీ వచ్చినప్పుడు ఐన్స్టీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వచ్చేసారు. సో ఎమిగ్రేటెడ్ అనే పదానికి ఇక్కడ చూడండి, స్టైడ్ అంటే అక్కడే ఉన్నా, ఆయన వచ్చేసారు కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వచ్చారు. అరైవ్డ్ కాదు, డిపార్టెడ్. సో డిపార్టెడ్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. రిమైండ్ కానీ, అరైవ్డ్ కానీ, స్టైడ్ కానీ ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉన్నట్టుగా వస్తుంది. అరైవ్డ్ అంటే వచ్చినట్టు. సో ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళిపోయారు అంటే డిపార్టెడ్ అని వస్తుంది అనమాట. సో ఎమిగ్రేటెడ్ కి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే డిపార్టెడ్. ఆప్షన్ 3 మనకి. నెక్స్ట్, ఇన్ 1921 షీ వాజ్ presented with the Royal Philharmonic Society's prestigious Soloist of the Year award. సో 1991 లో ఆమెకి ప్రెస్టీజియస్ అవార్డు ఒకటి వచ్చింది. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంటే ప్రెస్టీజియస్ అనే పదానికి యాంటనిమ్ ఏమిటని అడుగుతున్నాడు. ప్రెస్టీజియస్ అనేటువంటి పదానికి యాంటనిమ్ ఏమిటని అడుగుతున్నాడు. సో ఎక్స్ట్రాడినరీ, బ్యూటిఫుల్, ప్లజెంట్, అబ్స్క్యూర్. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ అన్నా, బ్యూటిఫుల్ అన్నా, ప్లజెంట్ అన్నా కూడా దాదాపుగా ప్రెస్టీజియస్ అనేటువంటి పదానికి ఇంచుమించుగా సినానిమ్ వస్తుందమ్మా. ఎందుకంటే ప్రెస్టీజియస్ అనే పదానికి అర్థం ఏంటంటే రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్. రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ అనేటువంటి అర్థం వస్తుంది. అబ్స్క్యూర్ అంటే మనకి నాట్ డిస్కవర్డ్, నాట్ డిస్కవర్డ్ లేదా నాట్ నోన్, అన్సర్టైన్ అనే అర్థాల్లో మనము ఉపయోగిస్తాం. సో కాబట్టి ఆమెకి ప్రెస్టీజియస్ అవార్డు వచ్చింది, గౌరవప్రదమైనటువంటి అవార్డు వచ్చింది అంటున్నారు. కాబట్టి ఇక్కడ అన్నౌన్, నాట్ డిస్కవర్డ్, నాట్ నోన్, అన్సర్టైన్ దానికి ఆపోజిట్ వర్డ్ కాబట్టి యాంటనిమ్ అడిగాడు, మనల్ని సినోనిమ్ అడగలేదు. సో యాంటనిమ్ అడిగాడు కాబట్టి అబ్స్క్యూర్ అవుతుంది. ఒకవేళ సినోనిమ్ అడిగితే ఎక్స్ట్రాడినరీ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కేక్ డాష్ బై మై గ్రాండ్ మదర్ ఫర్ ద ఫ్యామిలీ గ్యాదరింగ్. ద కేక్ ఇక్కడ చూడండి, ఇది మనకి ఎలా ఉంది, ఇక్కడ ఇదొక ప్యాసివ్ వాయిస్. బై అని వచ్చింది కాబట్టి ఇదొక ప్యాసివ్ వాయిస్ ఫార్మెట్ లో ఉంది. ప్యాసివ్ వాయిస్ ఫార్మెట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనము సింపుల్ పాస్ట్ ఉపయోగిస్తాం, సింపుల్ పాస్ట్ ని ఉపయోగిస్తాం. సో కాబట్టి మనకి ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అవుతుందమ్మా, హ్యాస్ బేక్డ్ కాదు, ఎందుకంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ రాయడానికి స్కోప్ లేదు. బేక్స్, ఇది సింపుల్ ప్రజెంట్, ఇది సింపుల్ ప్రజెంట్. హ్యాడ్ బేక్డ్, హ్యాడ్ బేక్డ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్, అసలు ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ కి అవకాశం లేదు. బేక్స్ అని రాద్దాము అంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయాన్ని చెప్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో మనం పాస్ట్ లో రాస్తాం కాబట్టి వాజ్ బేక్డ్ అనేది మనకి ఇక్కడ సూటబుల్. ద కేక్ వాజ్ బేక్డ్ బై మై గ్రాండ్ మదర్. సో ఆల్రెడీ జరిగిపోయింది ఆ యాక్షన్. సో చేస్తున్నట్లయితే బేక్స్ అని రాస్తాం, బట్ బై మై గ్రాండ్ మదర్ అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ అ పాస్ట్ యాక్షన్, సింపుల్ పాస్ట్ యాక్షన్ కాబట్టి వాజ్ బేక్డ్ అని రాస్తాం. సో ఇట్స్ అ ప్యాసివ్ వాయిస్ అన్నమాట. నెక్స్ట్ చూస్ ద ప్రిఫిక్స్ దట్ మీన్స్ across or beyond.
అక్రాస్ ఆర్ బియాండ్ ప్రిఫిక్స్ అడుగుతున్నాడు అమ్మ. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే ఇంటర్, ఇంటర్ అనే పదానికి ఎక్కడ వాడతాం మనము? బిట్వీన్, బిట్వీన్ ఆర్ అమాంగ్. సో ఇంటర్ అంటే మధ్యలో అని కదా వస్తుంది, సో అక్కడ ఉపయోగిస్తాం. యాంటీ, యాంటీ అంటే ఎగెనెస్ట్, ఎగెనెస్ట్ అనేప్పుడు ఉపయోగిస్తాం. లేదా ఆపోజిట్ వర్డ్. ఆటో అంటే సెల్ఫ్, అటానమీ అంటాం కదా, లేకపోతే సేమ్, రెండో ఒకేలాగా ఉంటాయి. సో కాబట్టి ట్రాన్స్ అనే పదానికి అర్థం ఏమవుతుందంటే అక్రాస్, ట్రాన్స్మిషన్ అంటాం, లేదా బియాండ్. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూస్తే, ద న్యూ పాలసీ జస్ట్ యాడెడ్ ఫ్యూయల్ టు ద ఫైర్, ఫ్యూయల్ టు ద ఫైర్ ఫర్ మేకింగ్ ద ఎంప్లాయీస్ ఈవెన్ మోర్ అప్సెట్. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? ఫ్యూయల్ టు ద ఫైర్, ఫ్యూయల్ టు ద ఫైర్ అనేటువంటి పదం ఇచ్చాడు. సో దీనికి అప్రాప్రియేట్ ఆప్షన్ ఏముంటుంది అని అడుగుతున్నాడు. అప్రాప్రియేట్ ఆప్షన్ ఏముంటుందండి? టు హెల్ప్ సాల్వ్ ఏ ప్రాబ్లం. సో ఆల్రెడీ ఎంప్లాయీస్ అప్సెట్ అయ్యారంటున్నాడు, సో కాబట్టి ఇది కాదు. టు స్టార్ట్ ఏ ఫైర్, ఇది కూడా కాదు. టు రెడ్యూస్ యాంగర్, అది కూడా అవ్వదు. టు మేక్ ఏ సిచ్యుయేషన్ వర్స్, అంటే యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటే ఆల్రెడీ ఫైరింగ్ జరుగుతోంది, మన అగ్ని కాజ్యం పోసాం అంటాం కదా. సో అలా ఆల్రెడీ ఫైర్ జరుగుతుంటే దానికి మళ్ళీ మనం ఫ్యూయల్ యాడ్ చేశారు. సో ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఇంకా వర్సన్ చేయడం. సో టు మేక్ ఏ సిచ్యుయేషన్ వర్స్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కెన్ యూ లుక్ ఆఫ్టర్ ద కిడ్స్ వైల్ ఐ యామ్ అవుట్? ఐడెంటిఫై ద లుక్ ఆఫ్టర్ మీన్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. ఒకసారి సెంటెన్స్ ని పరిశీలిస్తే మనకి గ్రామర్ ఏం తెలియకపోయినా కూడా మనం ఈజీగా దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి సెంటెన్స్ చూడండి. కెన్ యూ లుక్ ఆఫ్టర్ ద కిడ్స్? సో పిల్లల్ని మీరు చూసుకుంటారా? వెన్ ఐఎమ్ అవుట్. సో పిల్లల్ని మీరు చూసుకుంటూ ఉండండి అనమ్మా. చూసుకుంటూ ఉండండి అంటే జాగ్రత్తగా చూసుకోవడం కదా. టు ఇగ్నోర్, టు ఇగ్నోర్ అంటే ఏమవుతుంది? వదిలి వెళ్ళిపోవడం, పట్టించుకోకపోవడం. టు కేర్ ఫర్, టు కేర్ ఫర్ అనేది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది వస్తుంది. టు లీవ్ అంటే వాళ్ళని వదిలేయడం అవుతుంది. టు కంప్లైన్, సో అది కూడా కాదు. సో కాబట్టి ఖచ్చితంగా ఏది సూటబుల్ వర్డ్ అవుతుంది ఇక్కడ మనకి? టు కేర్ ఫర్. సో లుక్ ఆఫ్టర్ అనే పదానికి అర్థం ఏంటంటే టు కేర్ ఫర్ అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని వస్తుంది. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఎ డిక్షనరీ ఎంట్రీ ఫర్ ద వర్డ్ సింథసైజ్, సింథసైజ్ అనేటువంటి పదం మనకి ఇక్కడ ఇచ్చాడు. సింథసైజ్, ఈ పదం మిస్ అయిందంటమ్మా. సో మిస్ అయితే ద వర్డ్స్ ఈస్ టు బి ప్లేస్డ్ బిట్వీన్ ద గైడ్ వర్డ్స్. ఏ రెండు పదాల మధ్య ఇది వస్తుంది అంటున్నాడు? సిస్టమ్, సినర్జీ. సో దీనికి దానికి సంబంధం లేదు, లాంగ్ డిఫరెన్స్ ఉంది. SYN ఉంది, ఇక్కడ SYS తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సింథసైజర్, సింపనీ. సింథసైజర్, సింథసైజర్ అనే పదం ఎప్పుడు వస్తుంది? సింథసైజ్ తర్వాత వస్తుంది. సో కాబట్టి ఇది కూడా కాదు. సో సింపనీ అండ్ సింథసైజర్. సో సింపనీ, SYM, N కంటే ముందు M వస్తుంది కాబట్టి ఎస్ సింపనీ. అండ్ సింథసైజర్ అనే పదం సింథసైజ్ తర్వాత వస్తుంది కదా. సో కాబట్టి అంటే సింథసైజ్ ముందు వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ అయ్యే అవకాశం ఉందమ్మా. ఇది కూడా చూద్దాం. సిస్టమాటిక్ సినోనిమ్, ఇది కూడా కాదు. కాబట్టి మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అవుతుంది. సింపనీకి సింథసైజర్ కి మధ్యలో ఈ సింథసైజ్ అనేటువంటి పదం వస్తుందమ్మా. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ కామాస్ ఫర్ డిఫరెంట్ అడ్రస్. సో ఫర్ డైరెక్ట్ అడ్రస్, సారీ, డైరెక్ట్ అడ్రస్ కి కామా అంటే ఇక్కడ పేరు పిలుస్తున్నారు. మార్క్, కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్? సో ఇక్కడ అడుగుతున్నారు. ఎప్పుడైతే డైరెక్ట్ అడ్రస్ పేరు గనక మనం ఉపయోగిస్తే ఇక్కడ పర్సన్, హియర్ పర్సన్ ఈజ్ బీయింగ్ అడ్రస్డ్. డైరెక్ట్ అడ్రస్ మీన్స్ ఇక్కడ పర్సన్ ని అడ్రస్ చేస్తున్నారు. పర్సన్ ఈజ్ బీయింగ్ డైరెక్ట్ అడ్రస్డ్. పర్సన్ ఈజ్ బీయింగ్ డైరెక్ట్ అడ్రసింగ్. వ్యక్తిని పిలుస్తున్నాం. ఎప్పుడైతే వ్యక్తిని పిలుస్తున్నామో ఆ మనిషి పేరు పక్కన కామా పెట్టాలి. అలా ఉన్నది ఏదో చూడండి. మార్క్, ఇక్కడ కామా లేదు.
ఇక్కడ కామా లేదు, ఇక్కడ కామా లేదు. ఎక్కడుంది? ఓన్లీ ఆప్షన్ 2 లోనే ఉంది. సో కాబట్టి మార్క్ కామా కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్? సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్, బీయింగ్ సిక్ ఐ వెంట్ టు ద డాక్టర్. బీయింగ్ సిక్ ఐ వెంట్ టు ద డాక్టర్. ఐడెంటిఫై ద ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్. సో సింపుల్ సెంటెన్స్ అంటే ఇది. సో ఈ సింపుల్ సెంటెన్స్ కి మనకి కాంపౌండ్, సింపుల్ సెంటెన్స్ అంటే ఏముంటుందమ్మా? ఇండిపెండెంట్ క్లాజ్ ఒకటే ఉంటుంది. మరి కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏముండాలి? ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉండాలి, ఇంకొక ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి. సో ఈ మూడు ఉంటే దాన్ని మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. బీయింగ్ సిక్, ఆరోగ్యం బాగోలేక ఐ వెంట్ టు ద డాక్టర్, నేను వైద్యుని దగ్గరికి వెళ్ళాను. ఇది దీని యొక్క అర్థం అమ్మ. ఐ వెంట్ టు ద డాక్టర్ బికాజ్ ఐ వాజ్ సిక్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. బికాజ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్. ఐ వెంట్ టు ద డాక్టర్ అండ్ ఐ వాజ్ సిక్. సో ఇక్కడ అండ్ అనేది ఉపయోగించాం కానీ ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ కరెక్ట్ గా రావడం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సిక్ అయ్యాను అన్నట్టుగా వస్తుంది. ఐ వాజ్ సిక్ సో ఐ వెంట్ టు ద డాక్టర్, ఇది కరెక్ట్ సెంటెన్స్ ఫ్రేమింగ్. ఐ వాజ్ సిక్ సో ఐ వెంట్ టు ద డాక్టర్, నేను ఆరోగ్యం బాగోలేదు కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్ లో చెప్తున్నాం. సో దిస్ ఇస్ ద కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్. దిస్ ఇస్ ద కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్. ఐ వాజ్ సిక్ బట్ ఐ వెంట్ టు ద డాక్టర్, ఇక్కడ బట్ అనేది ఉపయోగించారు కానీ నెగిటివ్ సెన్స్ లో వస్తుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. స్మిత్ అండ్ పీటర్స్ కార్, స్మిత్ అండ్ పీటర్స్ కార్, స్మిత్ అండ్ పీటర్ కార్, స్మిత్ అండ్ పీటర్ కార్. ఇక్కడ స్మిత్ పీటర్ ఇద్దరు ఉన్నారు. స్మిత్ పీటర్ ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరికి సంబంధించిన కారు ఇది కదా, స్మిత్ కి చెందింది, పీటర్ కి చెందింది. దట్ మీన్స్ 2 people ఓనింగ్ ఏ కార్. సో 2 people own a single item. Own a single item. సో ఒక సింగిల్ ఐటమ్ ని ఇద్దరు వ్యక్తులు చెప్పినప్పుడు ఎవరికో ఒకరికి మాత్రమే అపాస్ట్రఫీ ఉండాలి. సో 1 person కి మాత్రమే అపాస్ట్రఫీ ఉండాలి, అంటే అది కూడా ఆబ్జెక్ట్ ముందు. సో కాబట్టి ఇక్కడ 2 అపాస్ట్రఫీలు ఉన్నాయి, 2 అపాస్ట్రఫీస్ ఉన్నాయి. సో కాబట్టి 1 కాదు. సో ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ అసలు అపాస్ట్రఫీ లేదు, అది తప్పు. ఇక్కడ స్మిత్, ఇట్ ఈజ్ స్మిత్ అండ్ పీటర్స్ కార్. సో ఇక్కడ సెంటెన్స్ కారుకు ముందు ఇచ్చారు, సో కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఇది ఆప్షన్ 2 ఉంది చూడండి, ఇట్ ఈజ్ స్మిత్ అండ్ పీటర్స్ కార్. పీటర్ యొక్క, స్మిత్ మరియు పీటర్ యొక్క కార్ అని అన్నాం కదా. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ ఎస్టాబ్లిషెస్ సోషల్ రిలేషన్షిప్. సోషల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి సెంటెన్స్ కింద ఇచ్చాము, అందులో ఏది అని అడుగుతున్నాడు. సోషల్ రిలేషన్షిప్ అంటే ఆ సెంటెన్స్ ద్వారా మనము ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, లేదా ఒక కన్వర్జేషన్ తీసుకురావడం. హాయ్ హౌ ఆర్ యూ ఇచ్చాడు. ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ ఇస్ ప్యారిస్. క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ ఇస్ ప్యారిస్ అనేది ఇట్స్ ఎ ట్రూత్, ఇట్స్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్. దీంట్లో సొసైటీ ఏముంటుంది, సోషల్ రిలేషన్షిప్ ఏముంటుంది, ఇట్ ఇస్ డిక్లరేటివ్ సెంటెన్స్. షీ లవ్స్ పెయింటింగ్, ఇది కూడా డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నాం, ఇది కూడా డిక్లరేటివ్ సెంటెన్స్. ఫినిష్ యువర్ హోంవర్క్, ఇట్ ఈస్ అన్ ఇంపెరేటివ్ సెంటెన్స్. ఇట్ ఈస్ ఎ కమాండ్, ఇట్ ఈస్ అన్ ఇంపెరేటివ్ సెంటెన్స్. హాయ్ హౌ ఆర్ యూ, సో ఇది క్వశ్చన్ ట్యాగ్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో బట్ ఇట్ ఎస్టాబ్లిషెస్ ఎ సోషల్ రిలేషన్షిప్. సో హాయ్ హౌ ఆర్ యూ అంటే ఎదుటి వ్యక్తిని మనము కమ్యూనికేట్ చేస్తున్నాం. సో కమ్యూనికేషన్ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. మీకు తెలిసి ఎవరైనా టెట్ ఎగ్జామ్ అయితే రాస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మ్యాథమెటిక్స్ వీడియోస్ కోసం కూడా మీరు ఛానల్ పేజ్ని అయితే చూడొచ్చు. దాంట్లో మీకు మ్యాథమెటిక్స్ కి సంబంధించిన కంటెంట్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఈజ్ అవైలబుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. సో న్యూమోనియా, న్యూమోనియా కరెక్ట్ స్పెల్లింగ్ ఇదే కదా, ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చడమ్మా, షీ సెడ్ ఐ మస్ట్ లీవ్ నౌ. సో మస్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏమవుతుందమ్మా, మస్ట్ ఈస్ చేంజింగ్ ఇంటూ హ్యాడ్ టు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ కొన్ని ఉన్నాయి. మస్ట్ ఏమవుతుంది,
హ్యాడ్ టు గా మారుతుంది. అంటే డైరెక్ట్ స్పీచ్ లో మస్ట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో హ్యాడ్ టు అవ్వాలి. డైరెక్ట్ స్పీచ్ లో నవ్వు ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో దెన్ ఉండాలి. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఐ ఏమవుతుంది, షీ అవుతుంది. ఈ 3 మార్పులు గనక మనం గమనిస్తే, అలాగే రిపోర్టెడ్ వెర్బ్ సెడ్ దట్ అవుతుంది. రిపోర్టెడ్ వెర్బ్ సెడ్ దట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 3 అన్ని కూడా షీ సెడ్ దట్, షీ సెడ్ దట్, షీ సెడ్ దట్, షీ సెడ్ దట్ అనే ఉన్నాయి అన్ని. కానీ నవ్వు వచ్చింది చూడండి, ఇక్కడ నవ్వు వచ్చింది, ఇక్కడ నవ్వు వచ్చింది, దెన్ రావాలి. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో నవ్వు వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లో దెన్ రావాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. మస్ట్ మళ్ళీ రాదు కదమ్మా. మస్ట్ వస్తే ఏమని చెప్పాను, ఏం రావాలని చెప్పాను, హ్యాడ్ టు రావాలని చెప్పాను. మస్ట్ కనుక వస్తే హ్యాడ్ టు రావాలి. సో కాబట్టి ఆప్షన్ 1 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మస్ట్ వచ్చింది, మస్ట్ మళ్ళీ మస్ట్ రాదు. మస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా హ్యాడ్ టు అని వస్తుంది. అదొకటి మనం గుర్తు పెట్టుకోవాలి. ఇవి పాయింట్స్ అనమాట. నవ్వు ఉంటే దెన్ వస్తుంది, మస్ట్ ఉంటే హ్యాడ్ టు వస్తుంది. అలాగే ఇక్కడ ఐ ఉందంటే షీ కింద కన్వర్ట్ అవుతుంది. ఎక్కడంటే స్పీకరే చెప్తున్నాడు కాబట్టి. సో ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ యూ లెట్ దెమ్ నో, ఇఫ్ వి లెట్ దెమ్ నో దే విల్ బి ఏబుల్ టు డూ సంథింగ్. ఇఫ్ వి లెట్ దెమ్ నో, సో మాకు కనుక తెలియజేసినట్టయితే మేము ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అర్థంలో వాడుతున్నాడు. ఏ కండిషనల్ అని అడుగుతున్నాడు. కండిషనల్ అంటే ఇఫ్ వచ్చింది కదా. సో ఇక్కడ ఫ్యూచర్ చెప్తుంది, విల్ బి ఏబుల్ టు డూ సంథింగ్ అమ్మ. ఫ్యూచర్ అంటే మాకు గనక తెలిసినట్టయితే మేము ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ రియల్ థింగ్, ఇట్ ఈస్ ఏ రియల్ సిచ్యుయేషన్. రియల్ సిచ్యుయేషన్ అయినప్పుడు ఎప్పుడు ఏ వాడతాం మనం, ఫస్ట్ కండిషనల్ వాడతాం. ఫస్ట్ కండిషనల్ ఏముంటుంది, ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, తర్వాత విల్ ఇన్ఫినిటీ వస్తుంది, విల్ ఇన్ఫినిటీ వస్తుంది. సో కాబట్టి బికాస్ ఫస్ట్ కండిషనల్ ఈజ్ ఫర్ రియల్ సిచ్యుయేషన్స్, రియల్ ఫ్యూచర్ సిచ్యుయేషన్స్. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల గురించి మనము చెప్తూ ఉంటాం, అంటే ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట ఆ విషయాలు. అదే జీరో కండిషనల్ వచ్చేటప్పటికి జనరల్ ట్రూత్స్, అలాగే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి. అలాగే సెకండ్ కండిషనల్ వచ్చేటప్పటికి అన్లైక్ అండ్ ఇమాజినరీ సిచ్యుయేషన్స్, అన్లైక్ ఆర్ ఇమాజినరీ సిచ్యుయేషన్స్ ఇన్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఇన్ ప్రజెంట్ అలాగే ఫ్యూచర్ లో కానీ ప్రజెంట్ లో కానీ అన్లైక్ ఇమాజినరీ సిచ్యుయేషన్స్. థర్డ్ కండిషనల్ వచ్చేటప్పటికి అన్రియల్ సిచ్యుయేషన్స్ ఇన్ పాస్ట్, అన్రియల్ సిచ్యుయేషన్స్ ఇన్ పాస్ట్ అన్న. అది సెకండ్ అండ్ థర్డ్ కండిషనల్ డిఫరెన్స్. సెకండ్ కండిషనల్ కూడా అన్రియల్ సిచ్యుయేషన్సే, బట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. బట్ థర్డ్ కండిషనల్ లో అన్రియల్ సిచ్యుయేషన్స్ ఇన్ పాస్ట్ అనమాట. ఫస్ట్ కండిషనల్ అంటే రియల్ సిచ్యుయేషన్స్ ఇన్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ట్రూత్స్ కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ అయితే జీరో కండిషనల్ అంటాం. నెక్స్ట్, ఐడెంటిఫై ద టర్మ్ ఎ పర్సన్ హూ ఈజ్ స్ట్రాంగ్ అడ్వకేట్ ఆఫ్ దర్ కంట్రీ. సో వాళ్ళ దేశానికి సంబంధించి స్ట్రాంగ్ అడ్వకేట్. ఇక్కడ సెక్యులరిస్ట్ అంటే రిలీజియన్ కి స్టేట్ కి దేర్ ఇస్ ఎ సెపరేట్ ఆఫ్ స్టేట్ అండ్ రిలీజియన్. సో సెక్యులరిజం అన్ని మతాలు సమానం అని చెప్తాం. డెమోక్రటిక్ అంటే మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాం. సో డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ని పాటించేవాళ్ళని. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సూపర్ ప్యాట్రియట్. ప్యాట్రియట్ అంటే దేశభక్తి ఉన్న వ్యక్తి అనే కదా. సో సూపర్ ప్యాట్రియట్ అంటే హూ ఈజ్ అ స్ట్రాంగ్ అడ్వకేట్ ఆఫ్ దర్ కంట్రీ అనమాట. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ యూజ్ ద డూ వెర్బ్ టు ద డాష్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. సో ఇక్కడ ఇగ్నోర్, చేంజ్, ఎన్ష్యూర్, డిలే. ఇగ్నోర్ చేయం కదా, చేంజ్ చేయదు కదా, డిలే చేయదు కదా, ఏం చేస్తుంది, ఎన్ష్యూర్ టు ఎన్ష్యూర్ ద సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది కంపల్సరీ. ఇక్కడ డిలే కానీ చేంజ్ కానీ ఇగ్నోర్ కానీ మారదు. డూ ఎందుకు వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ డూ అనేది దేనికి వాడతాం మనము, ఐ గాని యూ గాని వస్తే డూ అని వాడతాము. డస్ ఎప్పుడు వాడతాము, హీ గాని షీ గాని ఇట్ గాని వస్తే డస్ అనేది ఉపయోగిస్తాం. సో ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో ఉపయోగించు కాబట్టి ఎన్ష్యూర్ అనేది వస్తుందమ్మా. నెక్స్ట్, ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ ప్రొవైడ్స్ ఎ ఫ్యాక్ట్. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఏమిటి,
చూడండి ఇచ్చిన వాటిలో ఫ్యాక్ట్ అంటే ఆర్ యూ ఫీలింగ్ ఓకే, ఇది ఫ్యాక్టా కాదు. ప్లీజ్ హ్యాండ్ మీ ద రిమోట్, ఇది కూడా కాదు. రిమోట్ ఇచ్చేయమన్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ డే, ఇది కూడా కాదు. ఏదమ్మా ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ అస్ అని, ఇది ఫ్యాక్ట్ కదా. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అనేది ఫ్యాక్ట్. సో కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద టీమ్ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్. సో ఆ టీమ్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందంట. దే డాష్ దే మేనేజ్ టు డెలివర్ ఇట్ ఆన్ టైం, అయినా కూడా వాళ్ళు టయానికి ఇచ్చారు. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి టయానికి ఆ పని పూర్తి చేశారు. సో ఇట్ లుక్స్ లైక్ ఏ కాంట్రాస్ట్. ఇట్స్ లుక్స్ లైక్ ఏ కాంట్రాస్ట్ అంటే ఫస్ట్ సెంటెన్స్ కి సెకండ్ సెంటెన్స్ కి మధ్య కాంట్రాస్ట్ ఉంది. కాంట్రాస్ట్ ఉన్నప్పుడు మనం దేన్ని వాడతాము? డిస్పైట్ వాడతాము. కాంట్రాస్ట్ ఉన్నప్పుడు మనం ఏం వాడతాము? డిస్పైట్ వాడతాం. మీ మూడు కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్. సో కాబట్టి ఆ సందర్భంలో వాడతాము. హెన్స్ అంటే ఇలా జరిగింది కాబట్టి ఇలాగా అంటాం. బట్ వాళ్ళు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి కూడా ఆన్ టైమ్ లో సబ్మిట్ చేశారు కాబట్టి ఇట్ ఇస్ ఎ కాంట్రాస్ట్. సో అక్కడ మనము ఆ బ్లాంక్ లో ఖచ్చితంగా మనం ఇవ్వాలి డిస్పైట్ అనేటువంటి పదాన్ని అయితే ఇవ్వాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఇస్ యూజ్డ్ బిఫోర్ ప్రాపర్ నౌన్. ఇక్కడ ప్రాపర్ నౌన్ అడిగాడమ్మ. ప్రాపర్ నౌన్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ క్వాలిఫైడ్ బై అన్ అడ్జెక్టివ్ అన్నాడు. ప్రాపర్ నౌన్ ఏముంటుంది అసలు? ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ ఏం చెప్తుంది అంటే ప్రాపర్ నౌన్ రిఫర్స్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్. ప్రాపర్ నౌన్ రిఫర్స్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్. లయన్ ఈజ్ ఫెరోషియస్. లయన్ ప్రాపర్ నౌనా? ఇక్కడ నౌన్స్ అన్ని రాస్తున్నా. శివాజీ నౌను, రోజ్ నౌను, గోట్ నౌను. సో 4 నౌన్స్ రాసాము. ఇందులో ఏది నౌన్? ఇప్పుడు శివాజీ అనేది పేరు కాబట్టి శివాజీ అనేది ప్రాపర్ నౌన్. లయన్, రోజు, గోటు ఇవేంటి? లయన్ గాని, రోజ్ గాని, గోట్ గాని ఈ మూడు ఏమిటి? కామన్ నౌన్స్. ఇవి ఒకే సింహం ఉండదు కదా, ఒకే రోజ్ ఫ్లవర్ ఉండదు కదా, ఒకే గోట్ ఉండదు కదా. సో గోట్ అంటే కామన్ గా చెప్తాం, మేకలన్నిటికీ చెప్తాం. రోజ్ అంటే ఫ్లవర్స్ అన్నిటికీ కలిపి చెప్తాం. లయన్స్ అంటే లయన్ ఒకటి కాదు, ఎంతకంటే ఎక్కువ ఉంటాయి. అన్ని ఏదైనా లయన్ అనే అంటాం. సో మనుషుల్లాగా పేర్లు ఉండవు కదా. సో ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్ పర్సన్. కాబట్టి ఇక్కడ అలా ఉన్నదేంటి? ఒకటి, ద గ్రేట్ శివాజీ. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యూ డాష్ వేర్ ఎ హెల్మెట్ వైల్ రైడింగ్ ఎ బైక్. సో ఖచ్చితంగా ఇక్కడ ఏమొస్తుందమ్మా? ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. ఇంతకుముందు క్లాసుల్లో కూడా మనం చాలాసార్లు చెప్పాము. మస్ట్ ఎప్పుడు వాడతామంటే నెసెసిటీ అని. ఖచ్చితంగా నువ్వు హెల్మెట్ వాడాలి కాబట్టి మస్ట్. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. వుడ్ గానీ, మైట్ గానీ, షల్ గానీ సమ్ ఫ్యూచర్ ఎబిలిటీస్. బట్ నెసెసిటీ అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాము? మస్ట్ అనేటువంటి పదం అయితే ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సెంటెన్స్ లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది, దాన్ని కరెక్ట్ గా ఎక్కడ యూజ్ చేశారని అడుగుతున్నాడు. చూద్దాం ఒకసారి సెంటెన్సెస్ ఒకసారి చదివితే మనకు తెలుస్తుంది. ఐ వాంట్ టు గో సో ఐ ఆమ్ టైర్డ్. ఇక్కడ సో అనేది ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఐ వాంట్ టు గో సో ఐ ఆమ్ టైర్డ్. ఎలా? నేను టైర్డ్. సో ఐఎమ్ టైర్డ్ ఇస్ నాట్. ఇక్కడ ఐ లేదు, ఐ మళ్ళీ మిస్సింగ్. ఐ వాంట్ టు గో అండ్ ఐఎమ్ టైర్డ్. అండ్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఇచ్చాడు, బట్ ఇక్కడ ఐ మిస్సింగ్. ఇక్కడ ఐ లేదు, ఇక్కడ కూడా ఐ లేదు. నెక్స్ట్, ఐ వాంట్ టు గో ఆర్ మళ్ళీ ఐ మిస్సింగ్. ఐ ఖచ్చితంగా ఉండాలి. ఐ వాంట్ టు గో బట్ ఐఎమ్ టైర్డ్. సో మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదమ్మా, ఓన్లీ 4th ఆప్షనే ఉంది. బట్ అనేది ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో ఐ వాంట్ టు గో బట్ ఐ ఆమ్ టైర్డ్. సో ఐ కూడా ఇక్కడ కూడా 2 సెంటెన్స్లు 2 ఇండిపెండెంట్ క్లాజులు కావాలి కాబట్టి మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ ఎ ప్రిపోజిషన్. ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్, ద క్యాట్ ఈస్ టేబుల్ అండర్, ద క్యాట్ ఈస్ అండర్ టేబుల్. సో ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ మనకి, ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్. ఈ మిగతా 3 గ్రామటికల్ గా రాంగ్ అమ్మ. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇల్లు అనేది టేబుల్ కింద ఉంది, బల్ల కింద ఉంది అని చెప్తున్నాం. Next, a notice should end with a dash to provide a formal touch and a point of contact for further information. Point of contact for further information for further information అని అడిగాడు. చూడండి, లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా నోటీస్ లో ఉంటాయి. ఏ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ద నోటీస్ ఖచ్చితంగా నోటీస్ లోనే ఉంటుంది. ఏ క్లోజింగ్ రిమార్క్ యువర్ సిన్సియర్లీ అది ఉంటుంది. ద నేమ్ అండ్ డిజిగ్నేషన్ ఆఫ్ ద ఇష్యూర్. ఎస్, లాస్ట్ లో ఉండాల్సింది ఏంటంటే ఆప్షన్ 4 అమ్మ.
నేమ్ అండ్ డిజిగ్నేషన్. ఎందుకని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అన్నాడు కదా, ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళ నేమ్ అండ్ డిజిగ్నేషన్ ఇస్తే మనం వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్, ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్పీచ్ ద సెక్షన్ వేర్ యూ ఇంట్రడ్యూస్ ద టాపిక్ అండ్ అవుట్లైన్ వాట్ యూ విల్ కవర్ ఈస్ కాల్డ్. సో ఒక స్పీచ్ మనం తయారు చేస్తున్నప్పుడు ఆ స్పీచ్ తయారు చేస్తుంటే ఆ సెక్షన్ ఏదైతే ఉందో ఇంట్రడ్యూస్ ద టాపిక్ అండ్ అవుట్లైన్ వాట్ యూ విల్ కవర్ ఈస్ కాల్డ్. ఇంట్రడ్యూస్ అన్నాడు ఇక్కడ చూడండి, మనం స్టార్టింగ్ అన్నమాట, అంటే స్పీచ్ యొక్క ప్రారంభంలో మనము ఏమి వాడతాము, కన్క్లూజనా, బాడీనా, ఇంట్రడక్షనా, ట్రాన్సిషన్. ఇంట్రడక్షనే కదా, అదే చెప్తున్నాడు ఇంట్రడ్యూస్ అని. సో క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది మనకి. సో ఇంట్రడక్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనకి సింటాక్స్ ఏమొస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3, సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ కదా. సో ఒక్కసారి ఉండండి, పాస్ట్ పర్ఫెక్ట్ అనేటప్పటికి హ్యాడ్ బీయింగ్ అని వస్తుందమ్మా. హ్యాడ్ బీయింగ్, హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ మనకి నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. హ్యాడ్ బీన్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుందమ్మా పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యాస్ బీన్ గానీ హ్యావ్ బీన్ గానీ వస్తుంది. ఇక్కడ షీ సాంగ్ ఏ సాంగ్, ఇది సింపుల్ పాస్ట్. దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఇది పాస్ట్ కంటిన్యూస్. ఇది ఏ సెంటెన్స్, పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ చూడండి, దే హ్యాడ్ బీన్, ఇప్పుడు మనం రాసుకున్నదంతా ఇదే. ఆప్షన్ 3 పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అనేది సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ విల్ బి వెయిటింగ్ అన్నాడు కదా, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఇంగ్ ఫామ్ ఉంది, విల్ బి ఉంది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ ఇది. ఇదేమో సింపుల్ పాస్ట్, ఇది వచ్చేసి మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనల్ని అడిగింది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ టు గో ఇన్ ద సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ లో టు గో అంటే ఏంటి, వెంటే కదమ్మా. గో, వెంట్, గాన్ ఇవన్నీ కూడా. ఇక్కడ గో అంటే మనకి వెర్బ్ 1, గాన్ అంటే వెర్బ్ 3, గోయింగ్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్. ఇదేమో పాస్ట్ పార్టిసిపుల్ గాన్ అనేది. సో దిస్ ఇస్ పాస్ట్ పార్టిసిపుల్. సో దిస్ ఇస్ ప్రజెంట్ పార్టిసిపుల్. సో వెంట అనేదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా ఎగ్జామినేషన్ కి ఉపయోగపడతాయి, అవి కూడా యాక్సెస్ చేయండి. యూ కెన్ ఇన్వైట్ డాష్ 10 people. వీ కెన్ ఇన్వైట్ అప్ టు 10 people. 10 మంది వరకు పిలవచ్చు అంటాం కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వీ వెయిటెడ్ డాష్ అంటిల్ మిడ్ నైట్. అర్ధరాత్రి వరకు వెయిట్ చేశాము అని. సో వెయిటెడ్ అప్ అంటిల్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ సెంటెన్స్ ఉంది. పారాగ్రాఫ్ సెంటెన్స్ చదివి మనము ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. సో కాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి ఇచ్చాడమ్మా. సో ఒకసారి క్వశ్చన్ చదువుదాం. ఐడెంటిఫై ద ఇష్యూస్ ఫేస్డ్ బై మార్జినల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. మార్జినల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా, సో అది ఎక్కడ ఉందో చూడండి డైరెక్ట్ గా. పారాగ్రాఫ్ అంతా చదవకపోయినా చూడండి. మార్జినల్ కమ్యూనిటీస్ ఫేసింగ్ ప్రిజుడిస్ అండ్ ఇన్ఈక్వాలిటీ. దేని వల్ల? కాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ లో సేమ్ పారాగ్రాఫ్ ఇచ్చి మనకి మళ్ళీ దాని కింద క్వశ్చన్ అడిగాడు. సో పారాగ్రాఫ్ ఒక్కసారి చూడండి మళ్ళీ. ఎఫర్ట్స్ టు అడ్రస్ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఆర్ హిండర్డ్ బై యాటిట్యూడ్స్ అండ్ ప్రాక్టీసెస్. ఇక్కడ ఇచ్చాడు
Efforts to promote social justice and inclusion are ongoing, but deeply ingrained attitudes and practices continue to challenge progress. Because ingrained అన్నాడు అంటే అవుట్డేటెడ్ అని. సో ఎఫర్ట్స్ అయితే తీసుకుంటున్నారు, బట్ దే ఆర్ అవుట్డేటెడ్ అని ఈ పారాగ్రాఫ్ ప్రకారం చెప్తున్నాడు అమ్మా. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మనకి 2024లో జరిగిన టెట్ ఎగ్జామ్ లో ఇచ్చిన 30 ఇంగ్లీష్ బిట్స్. సో పూర్తిగా మనం సాల్వ్ చేయడం జరిగింది. మీకు మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ కావాలంటే నా వీడియో నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. బోత్ కాన్సెప్ట్ అండ్ పీవైపీస్ కూడా ఉంటాయి మీకు. సో మీరు వాటిని యాక్సెస్ చేయొచ్చు. అలాగే మిగిలిన వీడియో ఇంగ్లీష్ వీడియోస్ కోసం అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదా నా ఛానల్ పేజీలో మీరు వాటిని యాక్సెస్ చేయొచ్చు. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.